నేను ఒత్తులు చేసుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా పత్తి తీసుకొని ఇలా దారంలాగా చుడుతూ ఈ దారాన్ని ఇలా 3 ట్రిప్పులుగా మడతేసి కట్ చేసేస్తాను. ఇదిగోండి, ఒత్తి రెడీ అయిపోయింది. దీన్ని త్రిమూర్తి ఒత్తి అని కూడా అంటారండి. అంటే 3 పేటలు వేసాం కదా మనం, అందుకని చెప్పి త్రిమూర్తుల ఒత్తి అంటారు. ఈ ఒత్తులు చాలా మంచిదండి. కార్తీక మాసంలో 365 ఒత్తులు చేసుకొని ఒక కట్ట కింద చేసుకొని వెలిగించుకుంటే చాలా మంచిది. త్రిమూర్తి ఒత్తులు అంటారు వీటిని. ఇదిగోండి, ఇంతే.